హలో గైస్, ఈరోజు మనం 881 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. బోట్స్ టు సేవ్ పీపుల్. మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బోట్స్ ఉంటాయి అండ్ మనకి ఒక పీపుల్స్ యారే ఇస్తాడు. ఆ యారేలో వెయిట్ ఆఫ్ ది 8th పర్సన్, అంటే ప్రతి పర్సన్ వెయిట్ ఇస్తాడు అండ్ ఒక బోట్ ఎంత వెయిట్ని క్యారీ చేయగలదు ఎట్ ఏ టైం. ఒక్కసారికి ఒక బోట్ ఎంత వెయిట్ క్యారీ చేయగలదు అనేది లిమిట్లో ఇస్తాడు. లిమిట్ ఈక్వల్ టు 3. సో మనకి అలాగా మనకి ఎన్ని బోట్స్ కావాలి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి. అలాగా మన ఎన్ని బోట్స్ నీడ్ అవుతాయి అని అడిగాడు. సింపుల్ గైస్, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మ్యాక్సిమం లిమిట్ 3 కదా. సో ఫస్ట్ పీపుల్ వెయిట్ 1 అండ్ సెకండ్ పర్సన్ వెయిట్ 2, సమ్ 3. సో 3 అనేది లిమిట్ ఈక్వల్గా ఉంది. సో ఆ ఇద్దరు పర్సన్స్ని బోట్లో తీసుకెళ్ళిపోవచ్చు. సో ఒకే బోట్లో తీసుకెళ్ళిపోవచ్చు, లిమిట్ 3 కాబట్టి, అండ్ వాళ్ళిద్దరు వెయిట్ కూడా 3 కాబట్టి. సో ఒక బోట్ సరిపోతుంది. సెకండ్ వస్తే లిమిట్ ఇక్కడ కూడా 3 ఇచ్చాడు. సో మనం ఫస్ట్ పర్సన్ ఒక్కనే ఒకసారి తీసుకెళ్ళాలి. సో వాడి లిమిట్ 3, ఫస్ట్ పర్సన్ వెయిట్ 3 అండ్ ఫస్ట్ పర్సన్తో ఏ పర్సన్ పెట్టినా టోటల్ వెయిట్ అనేది లిమిట్ కన్నా ఎక్కువైపోతుంది. సో థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఒక్కనే ఒకసారి తీసుకెళ్తాం. నెక్స్ట్ 2, 1 ఆ రెండు కలిపితే లిమిట్ 3 అయింది. నెక్స్ట్ రిమైనింగ్ 2. సో అలా సాల్వ్ చేస్తాం. దీనికి ఆల్రెడీ చెప్తాను చూడండి గాయస్. ఈ ప్రాబ్లం నేను నా లాస్ట్ వీడియోలో చెప్పిన ప్రాబ్లంకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే నేను పైన ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసిరండి. ఓకే, మీరు నా వీడియో చూసారు అనుకుంటున్నా. సిమిలర్గా నా లాస్ట్ వీడియో చెప్పినట్టుగా ఇక్కడ మన లాస్ట్ వీడియోలో 2 నెంబర్స్ని సమ్ చేస్తే 0 రావాలి. సో ఇక్కడ కూడా మనకు 2 నెంబర్స్ని, అంటే పీపుల్స్ యొక్క వెయిట్, 2 పీపుల్స్ యొక్క వెయిట్ని సమ్ చేస్తే ఐదర్ లిమిట్కి ఈక్వల్ అవ్వచ్చు ఆర్ లిమిట్ కన్నా తక్కువ ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు మన ఇక్కడ 2 పర్సన్స్ ఎందుకు తీసుకున్నామంటే ఆ బోట్ కెన్ క్యారీ ఓన్లీ 2 పర్సన్స్. ఆ బోట్లో అట్మోస్ట్ 2 పీపుల్ మాత్రం ఉండాలి. సో మనం 2 పర్సన్స్ తీసుకున్నాం అందుకని. సో నా లాస్ట్ వీడియో లాగా ఇక్కడ కూడా సార్ట్ చేసేసి కామన్గా I ఈక్వల్ టు 0 అండ్ J ఈక్వల్ టు లాస్ట్ పాయింటర్ పాయింట్ చేసింది అండ్ కౌంట్ తీసుకున్నాను, ఇంటూ కౌంట్ అని తీసుకున్నాను. ఎందుకు మనకి అలా ఎన్ని పాసిబుల్ బోట్స్ కావాలి, అలా ఎన్ని బోట్స్ మనకి అవసరం అవుతాయి ఆ పీపుల్స్ని షిఫ్ట్ చేయడానికి, అది కౌంట్ వాల్యూలో స్టోర్ చేసుకోవడానికి కౌంట్ తీసుకున్నా. నెక్స్ట్ సిమిలర్ లాస్ట్ వీడియో లాగే ఆ 2 పర్సన్స్ యొక్క వెయిట్ కలిపాను, సమ్ చేస్తే నాకు లాస్ట్ వీడియోలో అయితే 0 రావాలి. ఇక్కడైతే లిమిట్ కన్నా తక్కువ వచ్చినా పర్లేదు ఆర్ లిమిట్కి ఈక్వల్ అయినా పర్లేదు. అలా ఈక్వల్ అయినప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ చేశాను, I ప్లస్ ప్లస్ అండ్ J మైనస్. ఇన్ కేస్ లిమిట్ కన్నా ఎక్కువ అయినప్పుడు, అంటే 2 పర్సన్స్ని సమ్ చేస్తే లిమిట్ కన్నా ఎక్కువైంది ఆ వచ్చిన సమ్ వాల్యూ. సో అప్పుడు ఏం చేయాలి, J మైనస్ వేసేది అండ్ కౌంట్ ప్లస్ ప్లస్. సిమిలర్ నా లాస్ట్ వీడియో లాగా ఉంటుంది. అక్కడైతే సమ్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 రావాలి, ఎందుకంటే అక్కడ 2 ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ రావాలి. అదొక చిన్న కండిషన్ చేంజ్ అయింది అంతే. ఇన్ కేస్ మీరు నా లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూసిరండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో మీకు చూపించినట్టు టైం అనేది ln అండ్ స్పేస్ అనేది 1. ఇలాంటి మీకు నీట్ కోడ్ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ మీకు డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదువుతాను.
అండ్ ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.